హలో నేను మిసేశ్రావు. సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలో ఒక రాజాసాబ్ తప్ప మిగతా అన్నీ కూడా హిట్టే. అయితే కలెక్షన్స్లో దూసుకుపోతున్నటువంటి సినిమాలు ఏమున్నాయి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో నవీన్ పోల్శెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మెగా వరవడిలో కూడా, మెగా మేనియాలో కూడా అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోల్శెట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఆ మేనియాలో కూడా, మెగా మేనియాలో కూడా తన సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి, అది ఒక పెద్ద విజయం అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే అనగనగా ఒక రాజు కానీ, నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ హీరోగా నటించినది కానీ, తర్వాత భర్త మహాశైలకు రవితేజ సినిమా కానీ, ఈ 3 సినిమాలు కలెక్షన్స్ని లాంగ్ రన్లో బాగా పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా కలెక్షన్స్ స్లో అయిపోయినాయి. థియేట్రికల్ రన్ కొనసాగుతుంది, ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్స్ తోటి థియేట్రికల్ రన్ అయితే కొనసాగుతుంది. కలెక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి నిదానంగా అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశైలకు పుంజుకుంటుంది. థియేట్రికల్ రన్ను పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కలెక్షన్స్ తగ్గట్లేదు. ఫస్ట్ 2 days 3 days 4 days వరకు మెగాస్టార్ చిరంజీవి హవా నడిచింది. 5th day తర్వాత ఆయన స్లో అవటం మొదలుపెట్టింది. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి బాగా హైప్గా ఉన్నాయి. అలాగే భర్త మహాశైలకు కూడా హైప్ ఇస్తుంది. థియేట్రికల్ రన్ అనేది దాదాపుగా చిరంజీవి సినిమాకి అంత లాంగ్లో ఉండకపోవచ్చు అని చెప్పన్నారు. ఇప్పటికే 300 కోట్ల క్లబ్ని దాటిపోయింది. ఇప్పటి వరకు చిరంజీవి హిస్టరీలో రికార్డ్ కలెక్షన్స్ అవి. అది 400 కోట్ల రూపాయల వరకు చేర్చాలి అనేది ఆయన ఫ్యాన్స్ యొక్క ఆశ. కానీ అది నెరవేరేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. థియేట్రికల్ రన్ తగ్గేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. పండుగ సీజన్ అయిపోయింది. సో పండుగ సీజన్ అయిపోయింది కాబట్టి యూత్ మాత్రమే చూసేటువంటి సినిమాలు అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశైలకు. సినిమా కేవలం మెగాస్టార్ అంటే ఆ పాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పాత జనరేషన్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి సినిమా చూసేటువంటి సంక్రాంతి రోజులు అయిపోయింది. కాబట్టి థియేట్రికల్ రన్ స్లో అయిపోయింది. ఇది టాలీవుడ్లో జరుగుతున్నటువంటి చర్చ. నేనేదో సొంతగా చెప్పేటువంటి చర్చ కాదు. కానీ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు మిగతావి యంగ్ హీరోస్ కాబట్టి నవీన్ పోల్శెట్టి కానీ లేదా శర్వానంద్ కానీ వీళ్ళు యంగ్ హీరోస్. అలాగే రవితేజ కూడా ఇప్పుడున్నటువంటి జన్జీకి అలాగే ఓల్డ్ జనరేషన్ మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన కూడా కలెక్షన్స్ కొంతవరకు రాబట్టగలడు థియేట్రికల్ రన్లో. ఎటొచ్చి ఈ 3 సినిమాలు కూడా హిట్ అయినాయి కాబట్టి, హిట్ టాక్ వచ్చింది కాబట్టి చిరంజీవి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి కొంత కలెక్షన్స్ స్లో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 400 కోట్ల వరకు, 400 కోట్ల క్లబ్లోకి రీచ్ కావడం అనేది సాధ్యపడకపోవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆశ్రయిద్దాం. ఏం చెప్తుంది చిరంజీవి సినిమా అలాగే మిగతా సినిమాల గురించి, వాళ్ళ కలెక్షన్స్ గురించి ఏం చెప్తుందో మనం చూద్దాం. ఇక్కడ మనం జెమినీ ఏఐని అడుగుదాం. జెమినీ ఏఐని అడిగితే ఏం చెప్తుందో చూద్దాం. చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్స్ అని అన్నాం. అంటే ఇది కరెక్ట్గా చెప్పింది, అనాలిసిస్ చేసి కలెక్షన్లు అని కొడితే మొత్తం డేటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ ఇచ్చే వాళ్ళని తర్వాత విశ్లేషణ రాసేది ఆపేశారు. ఎందుకు? ఆల్రెడీ బుక్ మై షోలో కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చున్నారు చిరంజీవి గారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం భారీ వసూలతో ప్రపంచాన్ని సృష్టింది. 2026 సంక్రాంతి కారణంగా జనవరి 12 విడుదలైన ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే అద్భుతమైన రికార్డును నమోదు చేసింది. తాజా సమాచారం ప్రకారం అంటే జనవరి 20 అంటే ఇవాళకి బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు. 8 రోజుల ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు గ్రాస్ 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇది చిరంజీవి కెరీర్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమాగా నిలిచింది. నెట్ కలెక్షన్స్ సుమారు 167 కోట్లు భారతదేశం, ఇండియాలో. సో ఓవర్సీస్ అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా 4.5 మిలియన్లకు పైగా
వసూలు చేసింది డాలర్. రికార్డుల వేట మొదటి వారంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వాల్తేరు వీరయ్య రికార్డులను కూడా అధిగమించింది. సో వాల్తేరు వీరయ్య రికార్డులను ఎప్పుడు అధిగమించింది. బ్రేక్ ఈవెన్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం విడుదలైన 6 రోజుల్లోనే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది, లాభాల బాటలో పయనిస్తుంది. సో అనిల్ రావిపూడి మ్యాజిక్ అనమాట ఇది అని చెప్పి చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చిరంజీవి వింటేజ్ గ్రేస్, అలాగే అనిల్ రావిపూడి మ్యాజిక్, ఈ రెండు ప్రేక్షకులను ఆదరించాయి. రోజువారీ వసూళ్ల అంచనా మొదటి రోజు వచ్చేసి 32.25 కోట్లు మొదటి రోజు. ఒకటో వారం మొత్తం వచ్చేసి 157.75 కోట్లు. 8వ రోజు 9 కోట్లు. అంటే తగ్గిపోయింది, థియేట్రికల్ రన్ తగ్గిపోయింది. ప్రస్తుతం థియేటర్లో పెద్దగా పోటీ లేకపోవడం మరియు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువగా ప్రస్తుతం ఈ సినిమా త్వరలోనే 350 కోట్లు మాత్రం దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే 400 కోట్లకి రీచ్ కావడం అనేది కొంత కష్టం. అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోల్శెట్టి అని కూడా వస్తుంది. నవీన్ పోల్శెట్టి అనగనగా ఒక రాజు, నవీన్ పోల్శెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ ఈ సినిమా బాక్సాఫీస్ క్లీన్ హిట్ అనమాట. ఇది యాక్చువల్గా మన శంకర్ వరప్రసాద్ కన్నా ఇది క్లీన్ హిట్. మొత్తం వసూళ్లు సుమారు 45 నుంచి 50 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. దాదాపు 15 నుంచి 18 కోట్లతో, కేవలం 15 నుంచి 18 కోట్లతో నిర్మించారు ఈ సినిమా. ఇది సూపర్ హిట్ అయింది. అదే చిరంజీవి సినిమా 200 కోట్లతో నిర్మించారు. ఇప్పటి వరకు 300 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ సినిమా 18 కోట్లతో తీశారు, మ్యాక్సిమం 50 కోట్లు కలెక్షన్ చేసింది ఇప్పటి వరకు. తొలి వారంతో మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నవీన్ పోల్శెట్టి మార్కెట్ స్టామినా నిర్మించింది. సినిమా సక్సెస్ అయింది. సో దాంతో ఇది థియేట్రికల్ రన్ కొనసాగుతుంది. సో ఓవర్సీస్తో $1.5 మిలియన్ రికార్డుగా చేసింది. నైజాం మరియు ఆంధ్ర ఏరియాలో కూడా స్థిరమైన వసూళ్లు చేసింది. ఇక భర్త మహాశైలికి చూద్దాం. మాస్ మహారాజా రవిచంద్రన్ నటించిన భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఇది 2019 విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. భారతదేశ నెట్వర్క్ కలెక్షన్స్ 13.7 కోట్లు, ఓవర్సీస్ 1.7 క్రోర్స్, అంటే 1 కోట్లు కలిసింది. మొదటి రోజు వచ్చేసి 2.6 క్రోర్స్, మొదటి వారం 12.58 కోట్లు, 8వ రోజు 1 కోటి. సో కాబట్టి చిరంజీవి గారి సినిమా దూసుకెళ్తుందని చెప్పి మనం చెప్పచ్చు. అనగనగా ఒక రాజు, అలాగే నారీ నడుము మురారి, అది చూడలేదు కదా, నారీ నడుము మురారి కలెక్షన్స్ అది చూద్దాం. నారీ నడుము మురారి, నారీ నడుమ మురారి, సర్వానంద్ హీరో. ఇవన్నీ కూడా పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంటాయి కలెక్షన్స్. సో చిరంజీవి గారి టీము బాగా పబ్లిసిటీ చేసింది, చాలా వ్యూహాత్మకమైన పబ్లిసిటీ చేసింది. దాంతో భర్త మహాశైలికి విజ్ఞప్తి అనేటువంటి సినిమా బాగా టాక్ వచ్చింది, హిట్ టాక్ అయినప్పటికీ కూడా అది కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఎందుకు? పబ్లిసిటీ. సో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చూద్దాం. నారీ నడుమ మురారి ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు 17 నుంచి 21 కోట్లు, భారతదేశం 11.6 కోట్లు. సో కాబట్టి సుమారు 21 కోట్ల బడ్జెట్తో రీపోయింది. ఇప్పటికే 55% పెట్టుబడిని వెనక్కి తీసుకుంది. సో మొదటి రోజు వచ్చేసి 70 లక్షలు, రెండో రోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి చూడండి. ఇది 3వ రోజు కలెక్షన్ ఉంది. 6వ రోజు ఇప్పుడు 1.2 క్రోర్స్ వచ్చింది 6వ రోజు. సో కాబట్టి థియేట్రికల్ రన్లో ఇప్పటి వరకు చిన్న సినిమాలలో చిరంజీవి గారి సినిమా పెద్ద సినిమా. సో ఆ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కలెక్షన్స్ పడిపోయినటువంటి సినిమా ఏంటంటే అనగనగా ఒక రాజు. ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ బాగున్నాయి. ఆ తర్వాత నారీ నడుమ మురారి, ఆ తర్వాత భర్త మహాశైలికి. కాబట్టి 350 కోట్ల వరకు చిరంజీవి సినిమా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. సంక్రాంతి సినిమాకి మెగా కింగ్ ఎవరంటే
చిరంజీవి గారి అని చెప్పి చెప్తారు.